మనం ఎలా తప్పించుకుంటామో. అందుకని ప్రభు యేసుక్రీస్తు దగ్గరికి అంగీకరించండి, ఆయన ఆలకించండి. ఇక నెమ్మది లేని స్థితిలో ఉన్నాం, మరి మనకు సంతోషం లేని స్థితిలో ఉన్నాం. మనం ఉదయం లేచి సాయంకాలం వరకు కూడా ఏదో ఒకటి చేయాలని మన మానవుడు ప్రయాసపడుతున్నాడు. ప్రభు కోసం ప్రయాసపడితే ఈ భూలోకంలో మన జీవితం ఎన్నాళ్ళు 70 సంవత్సరాలు, అధిక బలం అయితే 80 సంవత్సరాలు. తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఉంది యుగాలుండే ఒక అగ్ని గుణం అని బైబిల్ గ్రంథం చెబుతుంది. ఆ బైబిల్ గ్రంథంలో మాటలు సున్నైనా పొల్లైనా తప్పిపోదన్నాడు. ప్రభు యేసుక్రీస్తు అన్నాడు. అప్పుడు ఈ ధనవంతుడికి ఆకలి ఎత్తున్నాడు, అగ్ని గుణం ఉండి నేను అక్కడ రావా, నేను ఇక్కడ యాత్ర పడుతున్నాను, నాకు సుక్క నీళ్ళు తీసుకురమ్మంటే ఇక్కడ నీళ్లు లేవు, ఏమి లేవు, దప్పింకొని అల్లాడుతున్నాడు. ఆ అల్లాడుకునే స్థలం లేకపోతే అబ్రహాం చెప్పాడు, ఇక్కడ వాడు అక్కడికి రారయ్యా, అక్కడ వారు ఇక్కడికి రారయ్యా, నీ జీవితం అంతా